రాహుల్, ఒక యువకుడు, తన అపార్ట్మెంట్ బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. అప్పుడే పక్కింటి అంకుల్, విజయ్, బయటకు వచ్చి, రాహుల్, కొంచెం హెల్ప్ చేస్తావా? సౌమ్యకి మార్కెట్ వెళ్ళాలి, నీతో పంపిస్తే బాగుంటుంది అని అడిగాడు. రాహుల్ కాస్త ఆశ్చర్యపోయాడు. సౌమ్య, విజయ్ అంకుల్ భార్య, చాలా అందంగా, హుందాగా ఉంటుంది. ఆమెతో ఎప్పుడూ రాహుల్ పెద్దగా మాట్లాడలేదు, కాని ఆమె నవ్వు, స్టైల్ అతని మనసులో ఎప్పుడో ముద్ర వేశాయి. సరే అంకుల్, ప్రాబ్లెం లేదు అని చెప్పి రాహుల్ తన బైక్ స్టార్ట్ చేశాడు. అతను ఆలోచిస్తున్నాడు, సౌమ్య నా బైక్ ఎక్కుతుందా? ఆమె అంత సింపుల్ కాదు కదా. కాని అతని ఆశ్చర్యానికి, సౌమ్య ఒక సాధారణ చీరలో, చిరునవ్వుతో వచ్చి బైక్ ఎక్కింది. పద, రాహుల్, లేట్ అవుతుంది అంది సౌమ్య. రాహుల్ బైక్ నడుపుతూ ఉంటే ఇద్దరూ మౌనంగా ఉన్నారు. సౌమ్య వెనక కూర్చొని, రాహుల్ భుజంపై చిన్నగా చేయి వేసి, ఏంటి రాహుల్, ఇంత సీరియస్గా ఉన్నావ్? ఏమైనా ప్రాబ్లెం ఉందా అని అడిగింది. ఆమె స్పర్శకు రాహుల్ గుండె ఒక్కసారిగా జల్లుమంది. అది ఏం లేదు సౌమ్య అని తడబడ్డాడు. సౌమ్య నవ్వి, అబ్బా, నన్ను సౌమ్య అని పిలవడం బాగుంది. కాని నీకు తెలుసా, నేను నిన్ను ఎప్పుడో గమనించాను. నీవు బాల్కనీలో గిటార్ వాయిస్తుంటే చూశాను. చాలా బాగుంది అంది. రాహుల్ ఆశ్చర్యంగా, అవునా, నీవు అది చూశావా? నాకు తెలియదే అన్నాడు. దారిలో వాళ్లు మార్కెట్కి చేరారు. సౌమ్య కావాల్సిన సామాన్లు తీసుకుంటూ రాహుల్తో సరదాగా మాట్లాడుతోంది. నీకు గర్ల్ఫ్రెండ్ ఉందా, రాహుల్ అని అడిగింది సౌమ్య, కళ్లలో చిలిపి చూపుతో. రాహుల్ నవ్వి, లేదు, ఇంకా సరైన అమ్మాయి దొరకలేదు అన్నాడు. సౌమ్య కొంచెం ఆలోచిస్తూ, సరైన అమ్మాయి అంటే ఎలాంటిది కావాలి నీకు అని అడిగింది. రాహుల్ కాస్త సిగ్గుపడి, అది నీలాంటి అమ్మాయి, సింపుల్గా, అందంగా, మనసుని ఆకర్షించేలా ఉండాలి అన్నాడు. సౌమ్య ఒక్కసారిగా నవ్వి, అబ్బో, నీవు మాటలు బాగా చెప్తావు అంది. మార్కెట్ నుంచి తిరిగి వస్తూ ఒక ఐస్క్రీం షాప్ దగ్గర ఆగారు. సౌమ్య, రాహుల్, నాకు చాక్లెట్ ఐస్క్రీం కావాలి అని అడిగింది. ఇద్దరూ ఐస్క్రీం తింటూ సరదాగా మాట్లాడుకున్నారు. సౌమ్య పెదవులపై కొంచెం ఐస్క్రీం అంటుకోవడం చూసి, రాహుల్, సౌమ్య, నీ పెదవులపై అని సిగ్గుతో ఆగిపోయాడు. సౌమ్య నవ్వి, అరే, చెప్పు, ఏమైంది అంది. రాహుల్ సిగ్గుపడుతూ, ఐస్క్రీం అంటుకుంది అన్నాడు. సౌమ్య చిలిపిగా చూస్తూ, నీకు ఇలాంటివి బాగా కనిపిస్తాయి కదూ అని ఆట పట్టించి, తన పెదవులు తుడుచుకుంది. ఇంటికి చేరాక, సౌమ్య, రాహుల్, నీ నంబర్ ఇవ్వు, ఎప్పుడైనా అవసరం అయితే కాల్ చేస్తాను అని అడిగింది. రాహుల్ మనసులో సంతోషం దాచుకుంటూ తన నంబర్ ఇచ్చాడు. ఆ రాత్రి రాహుల్ బెడ్పై పడుకొని ఆ రోజు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. సౌమ్య గురించి ఆలోచిస్తూ, ఆమె చాలా స్పెషల్ అని అనుకున్నాడు. అప్పుడే ఒక కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్, రాహుల్, నిద్రపోయావా? రాహుల్ ఆశ్చర్యంగా, ఎవరు అని రిప్లై చేశాడు. అరే, ఇప్పుడే నన్ను మర్చిపోయావా? సౌమ్య నీతో అని వచ్చింది. రాహుల్ సంతోషంగా, హే, సౌమ్య, నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే. ఏంటి, ఈ టైంలో అని అడిగాడు. సౌమ్య, ఏమీ లేదు, రేపు సండే కదా, నిద్ర రావడం లేదు, నీతో కాసేపు చాట్ చేద్దామని. రాహుల్, నీవు కూడా రీల్స్ చూస్తున్నావా? సౌమ్య, అరే, నీవు కూడా ఏం చూస్తున్నావ్? రాహుల్, జస్ట్ టైం పాస్. నీవు ఏం చేస్తున్నావ్? సౌమ్య, ఏమీ లేదు, నీ గురించి ఆలోచిస్తున్నా. రాహుల్ ఆ మాటలకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సీరియస్గా చెప్తున్నావా అని అడిగాడు. సౌమ్య నవ్వి, అవును, నీవు చాలా స్పెషల్, రాహుల్. నీతో మాట్లాడితే చాలా బాగుంటుంది అంది. ఆ రాత్రి వాళ్లు గంటల తరబడి చాట్ చేశారు. సౌమ్య, రాహుల్, రేపు మనం కలుద్దాం, ఎక్కడైనా వెళ్దాం, జస్ట్ మనిద్దరం అని అడిగింది. రాహుల్ గుండె ఆనందంతో గిర్రున తిరిగింది. ష్యూర్, సౌమ్య, నీవు చెప్పిన చోటికి వస్తాను అన్నాడు. మరుసటి రోజు వాళ్లు ఒక సినిమాకి వెళ్లారు. సినిమా హాల్లో సౌమ్య రాహుల్ చేయి పట్టుకుంది. ఆ క్షణంలో రాహుల్ మనసు ఆనందంతో నిండిపోయింది. సినిమా తర్వాత ఒక పార్క్లో కూర్చొని ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. సౌమ్య,
రాహుల్, నీవు నా జీవితంలో కొత్త రంగు తెచ్చావు. నీతో ఉంటే చాలా సంతోషంగా ఉంది అంది. రాహుల్, సౌమ్య, నీవు నా జీవితంలో ఒక అద్భుతం. నీతో గడిపే ప్రతి క్షణం స్పెషల్ అన్నాడు. ఆ క్షణంలో సౌమ్య సిగ్గుతో నవ్వి రాహుల్ చెంపపై ముద్దు పెట్టింది. ఆ రోజు నుంచి రాహుల్, సౌమ్య రహస్యంగా కలుస్తూ తమ ప్రేమను ఆనందించారు. వాళ్ళు ఒకరికొకరు జీవితంలో సంతోషాన్ని, ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. అలా వాళ్ళ ప్రేమకథ ఒక మధురమైన పాటలా సాగిపోయింది.